నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపాటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే 8వ తారీఖు 5వ నెల మే 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బేస్తవారం అంటే గురువారం మార్కెట్ ఏం నడిచింది అనేది ముఖ్య సమాచారం. ఈరోజు వచ్చి బ్యాడే మార్కెట్కి 16,600 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. చాలా మటుకు సరుకు తక్కువైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మొన్న మార్కెట్కి 40,000, 42,000, 50,000 లోపల అయితే సరుకు రావడం జరిగింది. ఇక ఇప్పుడు ఏసీల స్టాక్సే ఉండేది. ఎందుకంటే ఈరోజు కూడా ఎక్కువగా సెకండ్ కాయలు రావడం జరిగిందనమాట. ఈరోజు డబ్బీ హైయెస్ట్ వచ్చేసి 19,600 అట్లా అయిందనమాట ఈరోజు వచ్చేపాటుకు. ఎందుకంటే ఈరోజు సెకండ్ క్వాలిటీలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఫస్ట్ కాయలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఉన్నా కూడా చాలా తక్కువగా వస్తున్నాయి మార్కెట్కి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీలో మీడియాలు కానీ చూసుకున్నట్లయితే 11,000 నుంచి 14,000 లోపల అయితే వేయడం జరిగింది. సెకండ్ కాయలు వచ్చేసి 11,000 నుంచి 15,000 లోపల అయితే వేయడం జరిగింది. మంచి క్వాలిటీ ఉంటే కన్నా ఈ రేట్స్ బాగా కార్పెంట్ కలర్ ఉంది, నాది సైజు ఉంది, రేట్ ఎక్కువ పోవచ్చు అనుకుంటే పోతుంది. ఏసీలో నుంచి రిలీజ్ చేసుకొని మనం టెండర్కి వేసినట్లయితే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్టాక్స్ లేవు. కాస్త 500-1000 రూపాయలు అయితే పెరిగిద్ది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. చాలామంది 5,000 నుంచి కూడా పోయినాయి. 5,000 నుంచి 6,000 నుంచి 7,000, 8,000 ఇట్లా కూడా పోయినాయి. ఆరెంజ్ కలరు కాస్త గ్రేడింగ్ అనేది తక్కువ ఉన్నా కూడా చివరి దశలో ఉంది కదా పంట. చాలామంది గ్రేడింగ్ తక్కువగా చేసింటారు. అన్ని తెల్లగాయలు మచ్చగాయలు కలుపుకొని వస్తారు చాలామంది. అది దానివల్ల 10,000 పోయేసరికి 6,000, 7,000 వేస్తున్నారు. ఇక కడ్డీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 14,500 టాపు. డబల్ డీ చూసుకున్నట్లయితే లావు రకాల్లో 15,800 టాపులు అయినాయి. మంచి సైజు కలర్ ఉండడం బట్టి ఇవి కూడా ఫస్ట్ కాయలే ఉంటే కినా 18 నుంచి 19,000 చేసే అవకాశం అయితే ఉంది, కడ్డీ కానీ డబల్ డీ కానీ. ఇక కడ్డీ మీడియాలో 8,000 నుంచి 11,000 లోపల అయితే కానీ, కార్పెంట్ కలర్ సైజ్ అంటే 11 నుంచి 13,000 అయితే వేస్తున్నారు సెకండ్ రకాలకి. మంచి క్వాలిటీలు అయితే 15 నుంచి 18,000 లోపల అయితే వేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక 2043 ఈరోజు వచ్చేసి 12,000 టాప్. ఎందుకంటే క్వాలిటీలు తక్కువగా వచ్చినాయి. ఎక్కడ సరుకు అయితే ఏడో ఒక చోట 13, 14 కనిపించుకున్నాయి కానీ పెద్ద లాట్స్ అయితే కాదు. అన్ని 5 సంచులు 6 సంచులు అంటే టెండర్కి పెట్టినారనమాట. ఏసీలో ఉండే సరుకులు అనమాట. అవి ఇంకా ఇవ్వలేరు. ఎందుకంటే చాలామంది ఇంకా పెరిగిద్దేమో అని చాలామంది పెట్టుకున్నారు. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటుకు సర్పన్ 102 కూడా రావడం జరిగింది. 10,000 లోపల అయితే వేయడం జరిగింది. 6263 సెకండ్స్ వచ్చినాయి, 8,000 వేసినారు. ఇక 2043 ఆల్మోస్ట్ సెకండ్స్ అయితే 6,000 నుంచి 7,000, 7,500 అట్లా పోతున్నాయి అనమాట. ఇక 5531 చూసుకున్నట్లయితే ఈరోజు 10,200 అయితే టాప్ అయింది ఏసీ సరుకు. ఇక తేజ చూసుకున్నట్లయితే 6,000-7,000 అట్లా వేస్తున్నారు సెకండ్స్. కొత్తవి అయితే కిన 12,000 అట్లా వేస్తున్నారు ఏసీ సరుకులు అయితే కిన. గుంటూరు అయితే 10,000, 11,000 నడుస్తుంది. తేజాలకు అయితే పర్లేదు డిమాండ్. ఇంకా సెకండ్ రకాలు ఇప్పుడు చెప్పినటువంటి 5531 కానీ తేజ కానీ గుంటూరు కానీ 6 నుంచి 7,000 వేస్తున్నారు. మంచి కలరు షైనింగ్ ఉండాల. ఇక 341, 355 అయితే సెకండ్స్ రావడం జరిగింది, 7,000 వేస్తున్నారు. కొత్తవి అయితే 10,000 వరకు నడుస్తున్నాయి. ఇప్పుడు సీడ్స్కి అయితే కాస్త డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడ సరుకు లేదు. కారాన్ని కలుపుకునేకి వ్యాపారస్తులు అయితే కాస్త మంచి క్వాలిటీలో అడుగుతున్నారు. ఎవరిదన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, లేదంటే మన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ కండి, మీరు వెళ్ళొచ్చు అనమాట. మార్కెట్కి తీసుకెళ్లాల్సిందే. వ్యాపారస్తులు అయితే ఇక్కడికి రావడం లేదు. ఇక చాలామంది అమ్ముకున్న వాళ్ళు ఒకటేసారి జనవరి, ఫిబ్రవరి నెలలో అధిక సంఖ్యలో 5531 అనేది రావడం జరిగింది. అలాగే 273 కూడా ఈరోజు వచ్చే మటుకు రేట్స్ కనుక చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 లోపల అయితే వేయడం జరిగిందనమాట. ఇక లాలీ వచ్చేసి ఈరోజు 7,000, 7,500 అట్లా వేసినారు. సెకండ్స్ వచ్చేసి 4,000 వేసినారు. 10,081 ఈరోజు వచ్చే మటుకు 6,500, 6461 8,500 అట్లా టాప్లు వేసినారు అనమాట. ఇక సెకండ్స్ వచ్చేసి 4 నుంచి 6,000 వేసినారు ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు వచ్చే పట్టుకు డబ్బీ కడ్డీ తెల్లగాయలు 4 నుంచి 5,500 లోపల అయితే వేయడం జరిగింది. 90% కలర్ ఉండడం వల్ల కడ్డీ వచ్చేసి 4,500 టాప్ అయింది. 5,500 వచ్చేసి డబ్బీ టాప్ అయింది. డబల్ డీ వచ్చేసి 4,200 అయితే టాప్ అయింది అనమాట. 95% అవి అవే 20% ఉంటే 1,500 నుంచి 2,000 లోపల అయితే వేయడం జరిగింది. ఇక తేజ గుంటూరు
అలాగే ఎస్10 వచ్చేసి ఈరోజు మంచి క్వాలిటీ అయితే తక్కువగా వచ్చింది. ఎస్10 వచ్చేసి 8,000 అట్లా వేసినారు మంచివి. ఇక సెకండ్ రకాలు 6,000 వేసినారు. తెల్లగాయలు చూసుకున్నట్లయితే 1,500 వేసినారు అనమాట. 5531 273 చూసుకున్నట్లయితే తెల్లగాయలు మనకు 20-30% ఉంటే 1000 నుంచి 800 లోపల అయితే వేసినాడు అనమాట. 1000 నుంచి 800 లోపల. ఇక 50% 60% 2,000 వరకు వేస్తున్నారు. కాస్త తేజాతాలు గుంటూరు తాలూకు అయితే డిమాండ్ ఉంది. 2,500 వరకు వేస్తున్నారు. తాళ్ళు అయితే ఒక 20 నుంచి 30% 40% 2,500 వేస్తున్నారు అనమాట. కాస్త ఈ తెల్లగాయలు కారం కలుపుకునేకి వ్యాపారస్తులకి అయితే తెల్లగాయలు చాలా డిమాండ్గా ఉందన్నమాట. ఎందుకంటే ముందు నుంచి సరుకు కొనుగోలు చేయలేరు. ఇక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ సెకండ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి 14 నుంచి 15 అనుకోండి. 2043 మంచి క్వాలిటీలో వస్తే 15,000 16,000 వేసే అవకాశం అయితే ఉంది. 5531 కానీ 10కి ఇంచుమించు నడుస్తున్నాయి. గుంటూరు అయితేనేమి తేజ అయితేనే 12,000 లోపల అయితే వ్యాపారాలు నడుస్తున్నాయి. 1008 లారీలు సూపర్ 10లు ఇవి కూడా మనకి 9,000-8,000 అట్లా నడుస్తున్నాయి. మంచి క్వాలిటీలు వస్తే 10,000 వేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదండి మన వీడియో అనమాట. మన వీడియో కింద నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ఉంటాను మరి. మీ అర్జున్ని ఉంటాను మరి.